Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, తెలుగు ధ్యాన వడక మొదటి రోజు సాయంకాల 6 గంటల వాక్య పరిచర్యలో మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. మన ధ్యానాంశం ఏంటంటే, విపత్తులలో ఒక క్రైస్తవుని స్పందన. ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించే ముందుగా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. త్రిత్విక దైవమా, మీకే వందనములు, స్తోత్రములు, స్తుతిలు, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. నీ అనంతమైన కృప వలన ఈ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదట తెలుగు ధ్యాన వడకములో పాల్గొనడానికి ఈ బిడ్డలందరికీ అవకాశం ఇచ్చేవనందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సాయంకాలము నీ పరిశుద్ధమైనటువంటి సన్నదిలో ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున మీకు అర్పిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి ప్రభువా. అర్థం చేసుకోవటానికి జ్ఞానమును, బుద్ధిని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ వాక్యాన్ని బోధిస్తున్న నా గొంతును, నాలుగును, పెదవులను స్పర్శించండి. నీ ఆత్మ ప్రేరణ కలిగి ఏదైతే నేను బోధించాలో అది మాత్రమే నేను బోధించేలాగున నన్ను నీ స్వాధీనంలో తీసుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని పంపించి స్వస్థతను, విడుదలను ఇచ్చేసయ్యా. ఈ వాక్యము ఆత్మయు జీవమై ఈ బిడ్డలలో ప్రవేశించునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటూ ఉండగా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రసన్నత ఈ వాక్యం వింటున్న ప్రతి ఇంటిలో కమ్మి వచ్చునుగాక. నీ వాక్కు ఆదిలో దేవుని వద్ద ఉన్నటువంటి ఆ వాక్కు ఈ బిడ్డలు వింటూ ఉండగా ఆ దేవుని ప్రసన్నతనే వారి ఇంటికి, వారి హృదయానికి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. చేతులపైకి లేపి అందరూ స్తుతించండి. హల్లెలూయా, 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 Hallelujah. Hallelujah. హల్లెలూయా, 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 హల్లెలూయా. Saint Michael, Gabriel, Raphael, Saint Benedict, Dominic, Saint Peter, Saint Paul, Saint Augustine, Arnold, Saint Anthony, సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మ మరియ తల్లి, మీ బిడ్డలైన మాకు దగ్గర ఉండి మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిరణ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, విపత్తులు, ఆపదలు, న్యాచురల్ కెలామిటీస్, ఇవి అన్నీ ప్రపంచములో జరగటం, మానవ జాతి మీద దాపురించటం, ప్రజల జీవితము అల్లకల్లోలం అవ్వటము ఒక కొత్త సంఘటన కాదు. మనము చరిత్ర పరిశీలించి చూస్తే బిడ్డలారా, ఈ 2020 సంవత్సరములో కోవిడ్-19 లేదా కరోనా మహమ్మారి చైనాలో వుహాన్ అనేటువంటి సిటీలో ప్రారంభించి ఇక లోకవ్యాప్తంగా అందరూ దానికి లోబడి ఉన్నాం. 2016 సంవత్సరములో ఆఫ్రికాలో జీకా వైరస్ అనేటువంటి ఒక సాంక్రమిక రోగం వలన, ఒక మహమ్మారి వలన అనేక మంది చనిపోయారు. జీవితము అస్తవ్యస్తమైనది అని మాట. అలాగే 2015 సంవత్సరములో
వెస్ట్ ఆఫ్రికాలో ఇబోలా అనేటువంటి ఇంకొక మహమ్మారి వచ్చింది. ఒక వైరస్ అన్నమాట. భయంకరమైనటువంటి ఒక మహమ్మారి. ఎన్నో వేల మంది ఈ ఇబోలా వలన చనిపోయారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలాగే 2010వ సంవత్సరంలో H1N1 అనేటువంటి ఒక స్వైన్ ఫ్లూ ఒక మహమ్మారికి వచ్చింది, ఒక పాండమిక్ అటాక్ వచ్చింది. అందులో కూడా ఎన్నో వేల లక్షల మంది చనిపోయారు. అలాగే 1981 సంవత్సరంలో HIV ఎయిడ్స్ అనేటువంటి ఒక రోగం. ఈరోజు కూడా ఈ HIV ఎయిడ్స్ వలన రోగులై చికిత్స పొందుతూ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. నేను ఎందుకు ఒక మానవ చరిత్ర హిస్టరీ సంఘటన మీతో పంచుకున్నానంటే, మనము ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా మొట్టమొదటిగా మీరు ఏమనుకోవాలంటే, కరోనా మహమ్మారి అనేటువంటి ఈ విపత్తు మానవ జాతి అందటి మీద రావటం ఇది కొత్త సంఘటన కాదు. ప్రతి 100 సంవత్సరాలకి ఏదో ఒక మహమ్మారి వచ్చిపోతూ ఉందండి. ఏదో ఒక సాంక్రమిక రోగం వచ్చిపోతూ ఉందండి. ఏదో ఒక ఎపిడమిక్ వచ్చిపోతూ ఉందండి. వేల కొలది మంది, లక్షల కొలది మంది ప్రియులారా ఇలా చనిపోతూ ఉండటం మనము మానవ చరిత్ర సంఘటనలు చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందువల్ల కరోనా వచ్చిందని 2020 సంవత్సరంలో మీరు నేను అంత భయపడి ఏడ్చి ఆశలన్నీ కోల్పోయి ఇంకా బ్రతుకు లేదు, ఇంకా భవిష్యత్తు లేదు, అంతా సంఘ నాకింది, జీవితం పోయింది, కుక్క నాకింది అని ప్రియులారా దయచేసి ఎవరు అనుకోవద్దండి. సో మొట్టమొదటి నేను అనుకున్నానంటే ప్రియులారా, ఎందుకు ఏ సంఘటన ఏ సందేశం మీకు ఇవ్వాలనుకున్నానంటే, ఇది కొత్త విషయం కాదు. అంతేకాదు, ఈ కరోనా తర్వాత ఇంకొక మహమ్మారి రాదా అని గ్యారంటీ ఉందా ప్రియులారా? ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఈ కరోనా లాంటి ఇంకొకటి వస్తుంది. ఎందుకంటే అదే చరిత్రము మనకు నేర్పిస్తున్నటువంటి ఒక వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇటువంటి సాంక్రమిక రోగము కానీ, విపత్తులు కానీ, మహమ్మారీలు కానీ వస్తే ఏమవుతుంది బిడ్డలారా? ఈరోజు కరోనా మహమ్మారి కాలములో మీరు నేను మనమందరము ఏమేమి సంకటనలో, బాధలో, వేదనలో ఉన్నామో ఇటువంటి అన్ని రకాల బాధలు, వేదనలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మనుషులు చచ్చిపోతారు, చాలామంది ఏడుస్తారు, ఎంతోమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాగుపడతారు. చాలామంది భయపడుతూ అసలు బయటికి వెళ్లకుండా అన్ని మూసేసుకుని ఇంట్లో కూర్చుంటారు. సామాజికపరమైనటువంటి సోషల్ డిస్టెన్స్ కానీ, సామాజిక దూరం పాటించడం కానీ, ఇటువంటి సామాజిక జీవితము అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోతూ ఉంటుంది. మతపరమైనటువంటి కోటాలకు కానీ, స్వతంత్ర్యానికి కానీ అవకాశం లేకుండా పోతుంది. ప్రియులారా, ఇది మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథములో, బైబిల్లో ప్రియులారా ఇటువంటి పరిస్థితిలో దేవుని బిడ్డలు ఎలా స్పందించారు, ఎలాంటి ఒక సందేశము దేవుడు వారి జీవితము ద్వారా ఈరోజు మనకి ఇస్తూ ఉన్నాడు అని ప్రశ్నిస్తే బిడ్డలారా మనం విషయం గమనించాలి. దేవునికి తెలవకుండా ఆయన సృష్టించిన ప్రపంచములో ఏది సంభవించదు, ఏది కూడా జరగదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, దేవునికి తెలవకుండా నీ జీవితములో, నా జీవితములో ఏది కూడా జరగదు, సంభవింపదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన, మానవ జాతిని కలుగజేసిన వాడు ఆయన.
ఆయన సర్వాధిపతి. అందువలన ఒక్కొక్క విపత్తు కానీ, ఒక్కొక్క సంఘటన కానీ నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతూ ఉంటే దాని వెనక ఒక దేవుని యొక్క ప్రణాళిక ఉంది అని బిడ్డలారా నేను అర్థం చేసుకోవాలి. నేను బైబిల్ నుంచి మీకు కొన్ని సంఘటనలు మీ ముందు తీసుకురావాలనుకుంటున్నా. దాని వెనక ఉన్నటువంటి ఒక దేవుడు, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఆయన ఏర్పరచిన ప్రణాళికలు కూడా నేను గుప్తంగా మీ దగ్గర చెప్పాలనుకుంటున్నా. నంబర్ 1 ప్రియబిడ్డలారా, ప్రపంచ ఆరంభము నుండి ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ముందుకు చదివితే ప్రపంచంలో వచ్చినటువంటి మొదట సంఘటన ఏంటంటే, విపత్తు ఏంటంటే, జలప్రళయము ద్వారా దేవుడు మానవ జాతి అంతటిని నాశనం చేసి నోవాను తన కుటుంబములో ఉన్నటువంటి 8 మందిని మాత్రం దేవుడు కాపాడాడు. తాను చేసిన సృష్టి అన్నిటిలో జంతువులను, పశువులను, ఆకాశములు ఎగురుతున్న పక్షులను రెండింటిని జంటలుగా ఆ పెద్ద ఓడలో ప్రవేశింపచేసి దేవుడు వానిని కాపాడింది. ఇది మన బైబిల్లో చూడటం లేదా? నోవా వాక్య ప్రకారము 40 రాత్రి 40 పగలు ఆయన ఓడలోనే అన్ని మోసేసి ఆయన తన కుటుంబముతో పాటు ఆయన గడిపాడు. దేవుని యొక్క వాక్యం పలుకుతుంది, దేవుడే నోవాను ఓడలో ఉంచి తలుపు మోసినట్లుగా మనం చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథములో, వాక్యములో. ప్రియబిడ్డలారా, బైబిల్ నుంచి ప్రియులారా, 2వ వ్యక్తి పాత నిబంధనలో ఒక యోసేపుని గురించి మీకు బాగా తెలుసు. చూడండి ఎలా తన అన్నలే తన ఇంటి నుంచి యోసేపుని బయట పెట్టాడో, ఒక ఖైదీగా అమ్మబడ్డాడో, ఐగుప్తునకు వెళ్ళి దాసుడుగా ఎలా పనిచేశాడో, ఎలా జైల్లో వేయబడ్డాడో. ప్రియబిడ్డలారా, తన జీవితంలో 17 సంవత్సరాలు ప్రియబిడ్డలారా బాధలు, వేదనలు, కష్టాలు, నిందలు, అవమానానికి యోసేపు గురి కాలేదా? 3వ వ్యక్తి ప్రియబిడ్డలారా దావీదు. దాదాపు 13-15 సంవత్సరాల వయసు ప్రాయం ఉన్నప్పుడు దావీదు మహారాజు, అంటే దావీదును చిన్న బాలుడు మహారాజుగా అభిషేకించబడ్డాడు. కానీ ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఆకలి దప్పికలకి, వేదన, బాధలు, కష్టాలు, నిందలు, అలాగే ఆయన తన ప్రాణరక్షార్థమై పారిపోవలసిన పరిస్థితి కూడా వచ్చింది దావీదుకి. చివరికి ఆయన సింహాసనాసీనుడైనప్పుడు ఆయనకి 30 వయసు, అంటే 15 సంవత్సరాలు దావీదు కష్టపడలేదా? ప్రియబిడ్డలారా, బైబిల్లో 4వ వ్యక్తి యెహోషువ. యెహోషువ తన ఇజ్రాయెల్ సైన్యాన్ని ప్రియబిడ్డలారా తేనో కాలు ప్రవహిస్తున్న కానాను దేశానికి నడిపించినప్పుడు వారు యెరికో పట్టణాన్ని ఆక్రమించుకున్నారు. బిడ్డలు గమనించండి, ఆ యెరికో పట్టణము ఆక్రమించిన వేళలో రాహాబు అనుతున్న కుటుంబం యెహోషువ సైన్యానికి ఆతిథ్య మర్యాద ఏర్పాటు చేసినటువంటి ఆ వేశ్య స్త్రీ తన కుటుంబం యెరికో పట్టణము ఆక్రమించబడినప్పుడు కలహము, యుద్ధము, మరణము, భయము అన్ని జరుగుతూ ఉండగా ఈ రాహాబు తన కుటుంబము ఇంటి నుంచి బయటికి రాకుండా ఏకాంతముగా, రహస్యముగా, భయముతోనూ వారి ఇంట్లో ఉండలేదా? నూతన కొత్త నిబంధనకి వస్తే ఎలిజబెత్ అమ్మ గమనించండి, దేవుని యొక్క సందేశాన్ని ఆలగించి ఆమె కడుపుతో ఉన్నప్పుడు 5 నెలల పాటు బయటకు రాకుండా, ఎవరిని కలవకుండా ఆమె రహస్యముగా తన ఇంట్లో ఉండిపోలేదా? కేవలము దేవునితోనూ ప్రార్థనతోనూ గడపలేదా? బాప్తిస్మ యోహాను ఆయన ఎడారిలో తన జీవితము అంతయు గడపలేదా ఏకాంతముగా? ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు 40 రాత్రి 40 పగలు ఆయన ఎడారిలో ఉపవాసం ఉండి ఏకాంతముగా జంతువులతోనూ క్రూర మృగములతోనూ ఆయన గడపలేదా? ఎవరిని కలవకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా. అపోస్తలులు పైగదిలో ప్రారంభించినటువంటి వారి
రహస్యమైనటువంటి జీవితం పరిశుద్ధ అభిషేకముతో అదొక పెద్ద సంఘముగా, సంఘ స్థాపనగా మారి, ప్రియబిళ్ళారా, లోకవ్యాప్తంగా చెల్లాచెదరబడినప్పుడు అపోస్తులు ఎన్నో రకరకాల వేదనలకి, బాధలకి, ఇబ్బందులకి, క్రూరమైనటువంటి పీఠనాలకి, చివరికి మరణానికి గురి కాలేదా? నేను ఇవన్నీ ఎందుకు మేము తీసుకొస్తున్నానంటే ప్రియబిడ్డలారా, ఇటువంటి సంఘటనలు బైబిల్లో జరుగుతూ ఉన్నప్పుడు, ఇటువంటి సంఘటనలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నప్పుడు, ఇటువంటి సంఘటనలు నీ కుటుంబంలో జరుగుతూ ఉన్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, దీని అన్నిటి వెనక ఒక దేవుడు ఉన్నాడు. దీని అన్నిటి వెనక ఒక దేవుని హస్తం ఉంది. ఆ దేవునికి తెలవకుండా నా జీవితములో ఏది కూడా జరగదు అని ఒక గట్టి నమ్మకం, ఒక విశ్వాసం. ప్రియబిళ్ళారా, ఒక దైవ విశ్వాస అయినటువంటి, ఒక క్రైస్తవుడైనటువంటి, ఒక క్యాథలిక్ అయినటువంటి, దేవుని నమ్మకున్నటువంటి బిడ్డలైనటువంటి మీకు నాకు కావాలి. ఇది మొట్టమొదటిగా మీ మనస్సులో, నీ గుండెలో నాటుకుంటూ పోవాలండి. ఈ ఒక్క తలంపు, ఈ ఒక్క ఆలోచన మీ మనసులో ఉంటేనే బిడ్డలారా, ఫస్ట్ ఏం జరుగుతుందంటే నీ మనసు నుంచి భయం వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరిని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడే నా దేవుడని, ప్రపంచ గతివిధిని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడే నా దేవుడవని, ఆయనే అన్నిటినీ క్రమపరచి నడిపిస్తూ ఉన్నాడని, ఆయన ప్రణాళిక ప్రకారం మాత్రమే జరుగుతూ ఉంది అని ప్రియబిళ్ళారా, ఈ మొదటి అంశములో మనం ధ్యానించాలి. ఎన్ని తలచినా, ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా, ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మనిషి ఏం కోరుకున్నా, మనిషి ఎంత కింద మీద పడినా బిడలరా, అన్ని ప్రణాళిక ఏర్పరచుకున్న ఒక దేవుని చిత్తం ప్రకారము అన్నీ జరుగుతాయి, అన్నీ సంభవిస్తూనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ అంశం ప్రియబిళ్ళారా, ఇటువంటి మహమ్మారి కానీ, ఇటువంటి సాంక్రమిక రోగాలు కానీ, విపత్తులు కానీ, ఆపత్తులు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రియబిళ్ళారా, ఏం జరుగుతూ ఉందంటే మానవ జీవితము అరెస్ట్ అయిపోయినట్లు ఉండిపోతుంది. అంటే ఎవరి ఇంట్లో వారు ఉండిపోతారు. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండిపోయి వీధిలో రావాలంటే భయం, బయటకు వెళ్ళాలంటే భయం, బయటకు వెళ్తే తిరిగి వస్తానా అని భయం, ఇంక ఏం జరగబోతుందో అని ఆందోళన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ కరోనా మహమ్మారి కాలంలో మాత్రం కాదు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా ఒకే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఉండే ఒక పరిస్థితి దేవుడు ఏర్పాటు చేశాడు. మనము మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం విందామా? 18వ వచనం బిడ్డలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనములో దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక ఏంటంటే, ఆయన మొదటిగా స్థాపించినటువంటి ఏర్పరచిన కుటుంబ జీవితం అనేది ఒకటి ఉంటుంది. అనగా భార్య, భర్త, అమ్మ, నాన్న, పిల్లలతో కలిసి జీవిస్తున్న ఒక కుటుంబ పరిస్థితి. ప్రియులారా, ఈ కుటుంబ పరిస్థితి మీద ఎక్కువగా శ్రద్ధ, ఎక్కువగా సమయం గడపటము, వాళ్ళతో మనము ఉండి ఆ కుటుంబ జీవితాన్ని అన్ని విధాలుగా శ్రద్ధ వహించే ఒక పరిస్థితి మనకి సంజాతమవుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితి కాలములో. విందామా దేవుని వాక్యం?
భూలోకమున మీలో ఇద్దరు ఏక మనసులై ఏమి ప్రార్థించునను పరలోకమందుండు నా తండ్రి వారికి అది వసుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 భూలోకమున ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కలిసి నా నామములో గుమిగూడి ఏది అడిగినా అది నా తండ్రి నా పిత నీకు చేసెదరు అని యేసుక్రీస్తు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఇటువంటి కరోనా మహమ్మారి కాలములో కానీ విపత్తులో ఆపదలలో ఒక క్రైస్తవుని యొక్క స్పందన ఎలా కావాలంటే ఇక్కడ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఈ సమయము నిరాశపడి బాధపడి ఏడ్చి కొంతమంది అలా టైం గడిపేస్తారు. కొంతమంది టీవీలు చూస్తూ మొబైల్ ఫోన్ చూస్తూ ఈ వాట్సాప్ ఫేస్బుక్ గోకుండు కూర్చు ఉంటారు. కొంతమంది ప్రియబిడ్డలారా వారి సమయాన్ని అనవసరమైనటువంటి చెడు తలంపులతో చెడు ఆలోచనతో మందు దాగి పార్టీలు చేసుకుని ఇలా పాప జీవితానికి గడపటానికి సమయం కనుక్కుంటారు. కొంతమంది ఇంట్లోనే ఒకళ్ళొక్కళ్ళ ముఖం చూడలేక ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇక ఎన్నాళ్ళు భరించాలి, ఇక ఎన్నాళ్ళు ఇంట్లో ఉండాలి అని పిచ్చేస్తుంది కొంతమందికి. ఇటువంటి అన్ని రకాల పరిస్థితులు ఈ కరోనా మహమ్మారి ఒక 4-5 నెలల పాటు మనం చూడలేదా? మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ కాలంలో చూడలేదా? ప్రియబిడ్డలారా, కానీ ఒక దేవుని బిడ్డ ఎలా స్పందించాలి అంటే, ఒక దేవుని ఆత్మలో అభిషేకించబడిన వ్యక్తి ఏం చేయాలంటే యేసుక్రీస్తు పలికినటువంటి ఈ మాట మత్తయి సువార్త 18 వచనములో ఏంటంటే, ఆయన నామం పేరిట గుమిగూడే ఒక సమయం, ఆయన నామం పేరిట ఏక మనస్కులే ప్రార్థించే ఒక సమయం, ఆయన నామం పేరిట దేవునిపై ఆధారపడే ఒక సమయం, ఆయన నామం పేరిట పూర్తిగా నీవు నీ కుటుంబము దేవుని మార్గములో కరెక్ట్గా ఉన్నామా అని విచింతనము చేసే ఒక సమయం. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నేనే వారి మధ్య ఉంటాను అని యేసుక్రీస్తు మాట్లాడలేదా, పలకలేదా? ప్రియబిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు మనకు బోధిస్తున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, అక్కడ ఏక మనస్కులై ప్రార్థించే ఒక మైండ్ కావాలి. ఏక మనస్కులై అంటే భార్య భర్త ఇద్దరి మధ్యలో. గమనించండి, ఈ ప్రపంచంలో భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ ఐక్యత ఈ ప్రపంచంలో వేరే ఏ సంబంధానికి లేదు. అది ఎందుకని మీరు ప్రశ్నిస్తే, శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి 3 రకాల చాలా లోతైనటువంటి కలయిక భార్యాభర్తల దంపతుల జీవితంలో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఒక కలయికలో భార్యాభర్తలు ఉంటే బిడ్డలారా, వారితో కలుస్తూ ఉంది ఆ కుటుంబ సభ్యులు కూడా. అందువలన ఏమవుతుందంటే, ఒక మంచి ఐక్యత ఒక ఇంట్లో తయారై వారు ప్రార్థిస్తే ఆ ఇంట్లో, గమనించండి, మనం ఇందాక ధ్యానించినట్లుగా నోవా కుటుంబంలో వారు ఎలా కలిసి ఉన్నారో ప్రార్థన చేసుకున్నారో. ప్రియబిడ్డలారా, తర్వాత నేను చదివినటువంటి ఇన్ని సంఘటనలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్, అపోస్తలులు కానీ, యేసుక్రీస్తు కానీ, దావీదు కానీ, ప్రియబిడ్డలారా, ఇటువంటి రాహాబు కానీ, ఇన్ని జీవితాలలో ఒక శ్రేష్టమైన ప్రత్యేకత ఏంటంటే, కలిసి దేవుణ్ణి ప్రార్థించి స్తుతించి ఆరాధించే ఒక సమయం, కుటుంబాన్ని దగ్గర చేసుకోవటానికి ఒక సమయం, కుటుంబ సభ్యులతో కలవటానికి ఒక సమయం, వారిని ప్రేమించటానికి ఒక సమయం, వారితో కుశల ప్రశ్నలు అడిగి పంచుకోవటానికి ఒక సమయం. ఈ ఐక్యత, ఈ యూనిటీ ప్రియబిడ్డలారా, ఇటువంటి మహమ్మారి ప్రభావ కాలములో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు. అలా ఆ యూనిటీ కలిగి ప్రార్థించే వారందరినీ కూడా దేవుడు దీవించి, దేవుడు ఆశీర్వదించి వారిని కాపాడి సాక్షిగా
లేవనెత్తినటువంటి సంఘటనలే మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మూడవ అంశం ప్రియబిడ్డలారా, ఈ మూడవ అంశం ఏంటంటే, ఇటువంటి విపత్తులలో, మహమ్మారిలలో, పాండమిక్ అటాక్ సమయంలో చాలామంది దేవుని అందున్న విశ్వాసం కూడా వారు పోగొట్టుకుంటారు. గమనించండి, ప్రార్థన చెయ్యరు. వారి మనసంతా ఎక్కడ ఉందంటే ప్రాపంచిక సంబంధమైన, ఒకవైపు ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి బాధలు, ఆర్థికంగా పరిస్థితి పడిపోయినటువంటి బాధలు, మీ బంధువులో, చుట్టాలలో లేదా మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయినటువంటి ఆ వేదనలో, పిల్లల చదువు అన్నీ బంద్ అయిపోయి పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఆడుకుంటూ తిరుగుతూ గోళ చేస్తూ ఉంటే పిచ్చిలేసిపోతున్నటువంటి ఒక పరిస్థితిలో ఉంటే, ప్రియబిడ్డలారా, ఇక సామాజికంగా ఏ పెళ్ళి కానీ, కిల్లి కానీ, సామాజిక ఏ కూటాలు కానీ, ఏది కూడా సోషల్ లైఫ్ కూడా కింద మీద అయిపోయినటువంటి ఒక పరిస్థితిలో అసలు దేవుని మీద నమ్మకం పోగొట్టుకుని, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుతాయి, నేను ఇన్ని రోజులు ప్రే చేసి చేయలేదా, నేను ఇన్ని సంవత్సరాల గుడికి వెళ్ళలేదా, నేను జ్ఞానస్నానం పొందలేదా, ఇటువంటి బుద్ధిపరమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి ఆలోచనలతో, వాదనలతో గడిపే మనుషులు కూడా ఉన్నారు. ఇంకా ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, గుడి లేదు, బడి లేదు. ఇప్పుడు చూడండి, 6 నెలలైనాయి. ఎంతమంది గుడికి వెళ్తున్నారండి? ఎంతమంది ప్రే చేస్తున్నారండి? కానీ ఒక విషయం మాత్రం గమనించిన బిడ్డలారా, సామాన్లు కొనుక్కోవటానికి, బజారుకు వెళ్ళటానికి నో ప్రాబ్లం, బస్సులో, ట్రైన్లో ప్రయాణం చేయటానికి నో ప్రాబ్లం, ఆఫీస్కి డ్యూటీ చేయటానికి, డ్యూటీకి వెళ్ళటానికి నో ప్రాబ్లం, ఆరోగ్యం బాగలేస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి నో ప్రాబ్లం, తినడానికి, తిరగటానికి నో ప్రాబ్లం. అంటే ఈ పరిస్థితిలో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ కనుక్కుంటున్నారు? చర్చికి, గుడికి, ప్రార్థనకి వెళ్ళటానికి అమ్మ కరోనా, బాబోయ్ కరోనా, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, ఇటువంటి ఒక తలంపులు కలిగి ఉన్నటువంటి మనుషులు కూడా ఈ సమయంలో, ఈ రోజుల్లో లేరా? ఉన్నారు. అనగా సమాజంలో జరిగిన ఒక సంఘటన అది కుటుంబాల మీద ప్రభావం చేస్తూ ఉంటుంది. కుటుంబంలో జరుగుతున్న ఒక సంఘటన వ్యక్తిగత ఇండివిజువల్ లైఫ్ మీద ఒక ప్రభావం తీసుకువస్తూ ఉంటుంది. అందువలన ఇంగ్లీష్లో అంటారు ఫ్రమ్ జనరల్ టు పర్టిక్యులర్ అంటారు. యూనివర్సల్ సంబంధమైనటువంటి ఒక పెద్ద కుటుంబం నుండి నీ ఇల్లు అయినటువంటి ఒక చిన్న కుటుంబానికి వచ్చేసి అది నువ్వు అనేటువంటి ఒక వ్యక్తి మీద ఆ ప్రభావం తీసుకువస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మనిషి మనస్సు, ఆ మనిషి ఆలోచన, ఆ మనిషి తలంపులే ప్రియలారా అస్తవ్యస్తమైపోతూ ఉంటుంది, మాయమైపోతూ ఉంటుంది, అన్ని పోగొట్టుకున్న పరిస్థితులకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను బైబిల్ నుంచి ఇంకొక సంఘటన మేము తీసుకొస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక పక్షపాత రోగి కోనేట్టు దగ్గర 38 సంవత్సరాలు స్వస్థత కోసం ఎదురు చూస్తూ పడుకున్నటువంటి ఒక సంఘటన, యేసుక్రీస్తు ఆ మనిషిని సందర్శించి ఆయనకి స్వస్థత ఇచ్చినటువంటి ఒక సంఘటన మనం ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఈ సంఘటన మీకు బాగా తెలుసు కాబట్టి నేను దాని గురించి ఆ కథ చెప్పట్లా. కానీ ఈ సంఘటనలో 6వ వచనం, ప్రియలారా, యేసుక్రీస్తు అతన్ని కలిసి ఏమడుగుతూ ఉన్నారు? యేసుక్రీస్తు అతన్ని చూసి నంబర్ 1 ఆయన చూశాడు. నంబర్ 1 ఆయన చాలా కాలం వరకు అక్కడే పడి ఉన్నాడని గ్రహించి
అతనిని అడుగుతూ ఉన్నాడు, స్వస్థత పొందుకోవాలని నీవు కోరుకుంటున్నావా? 2 విషయాలు గమనించండి. నంబర్ 1, ఏ పక్షవాత రోగిని యేసుక్రీస్తు చూశాడు? 6వ వచనం. 2వది, చాలా కాలం వరకు స్వస్థత పొందలేక ఆయన అక్కడే పడి ఉన్నాడని యేసుక్రీస్తు గ్రహించాడు. నంబర్ 2. నంబర్ 3, ఆయన దగ్గరికి వచ్చి అడిగే ప్రశ్న, నీవు స్వస్థత పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? బిడ్డలారా, ఒకవేళ నువ్వే ఆ పక్షవాత రోగివే ఎక్కడ పడి ఉండి యేసుక్రీస్తు ప్రశ్నిస్తే, ఒక రోగిని అడిగి నీకు స్వస్థత కావాలా అని అడిగితే మనకి 2 ఆన్సరే ఉన్నాయి. ఒకటి, ఎస్ ప్రభువా నాకు స్వస్థత కావాలి, లేదా నో దేవా నాకు స్వస్థత వద్దు. ఈ 2 మాటలే దానికి వాస్తవమైనటువంటి ఆన్సర్ లేదా జవాబు. కానీ ఈ మనిషి ఏమంటున్నాడు? తన రోగమును గురించి, తన అనారోగ్య అవస్థను గురించి ఏది చెప్పకుండా ఆయన అక్కడ జరుగుతున్న పరిస్థితిని యేసుక్రీస్తుకు తెలియచేస్తూ ఏమంటున్నాడు? ప్రభువా, ఈ కోనేట్లో నీళ్లు కదిలినప్పుడు ఈ నీటిలో నన్ను దించటానికి నాకు ఎవరూ లేరు. యేసుక్రీస్తు అడిగాడా నిన్ను దించటానికి ఎవరైనా ఉన్నారా అని అడిగాడా? అడగలేదే. ఆయన ప్రశ్న ఏంటి? నీవు స్వస్థత పొందుకోవాలని ఆశపడుతున్నావా? అంతే. కానీ ఆ స్వస్థత మీద, హీలింగ్ మీద, డెలివరెన్స్ మీద మనస్సు పెట్టక ఈ మనిషి ఆ కోనేటిని, ఆ నీటిని, అక్కడ పడి ఉన్న వారిని, ఇవి అన్నీ తలంచుకుంటూ ఆ పరిస్థితిని యేసుక్రీస్తుకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో గ్రుడ్డివాడైన బాల్తిమేయిని యేసుక్రీస్తు ముందు తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు అతని ప్రత్యక్షంగా అడిగాడు, నీకు ఏం కావాలి? ఆయన డైరెక్ట్ చెప్పాడు, ప్రభువా నాకు దృష్టి కావాలి, చూపు కావాలి. వెంటనే గ్రుడ్డివాడైన బాల్తిమేయి స్వస్థత పొంది కంటి చూపు ఆయనకి రాలేదా? వెంటనే కలిగింది. కుష్ఠరోగి ఒకడు వచ్చి సాగిలపడి ఆయన ముందు మోకరించి, ప్రభువా నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచండి. ప్రభు అన్నాడు, చిత్తమే అని చెప్పి వెంటనే ఆయన స్వస్థత ఇచ్చాడు. ప్రియమిత్రులారా, క్వశ్చన్ ఆన్సర్, సవాలు జవాబు, ఇది యాక్చువల్లీ మనిషి జీవితం మనం చూస్తున్నటువంటి సంఘటన. ప్రియమిత్రులారా, కానీ ఇక్కడ గమనించండి, పరిస్థితిని గురించి మాట్లాడుతున్నటువంటి ఒక పక్షవాత రోగి. ఎంతోమంది బిడ్డలారా, ఈ కరోనా కాలం మాత్రం కాదండి, విపత్తులలో, ఆపదలో, కష్టాలలో, వేదనలో, ఇబ్బందుల సుడిగాడిలో ఏమంటారు? నీకున్నటువంటి ప్రాబ్లం కానీ, నీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బలహీనత కానీ, లోటుపాట్ల గురించి ఆలోచన చేయకుండా పరిస్థితిని, కుటుంబ సభ్యులను, ఇరుగబరుగు వాళ్ళని నిందారోపణ చేసి వేళ్ళెత్తి చూపించి మాట్లాడే ఒక పరిస్థితి ఉంది. ఒక తాగబోతుని, ఎరా ఎందుకు తాగుతున్నావు అని ప్రశ్నిస్తే, నా భర్త వల్ల తాగుతూ ఉన్నాను స్వామి, నా భార్య వల్ల తాగుతూ ఉన్నాను స్వామి, నా పిల్లల వల్ల తాగుతున్నాను స్వామి, ఆర్థిక ఇబ్బందులు తాగుతూ ఉన్నాను స్వామి, ఆరోగ్యం బాగలేకుండా తాగుతూ ఉన్నాను స్వామి. ప్రియమిత్రులారా, ఇటువంటి ఎన్నెన్నో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఇటువంటి కారణాల వలన మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని తాకి, ఆ వ్యక్తి జీవితంలో ప్రవేశించి అతనికి లేదా వ్యక్తికి స్వస్థత ఇచ్చే, విడుదల ఇచ్చే ఒక అవకాశం నుండి పారిపోతున్నారు. హలో, సదుతో ఈ మాట వినండి. నువ్వు ఎప్పుడైతే పరిస్థితిని నీవు ఎత్తిపెట్టి చూపిస్తావో, పరిస్థితిని నీవు నేరారోపణ చేస్తావో,
నేను ఈ పరిస్థితి వల్ల ఇలా అయిపోయాను, వాళ్ళ వల్ల ఇలా అయిపోయాను, వీళ్ళ వల్ల ఇలా అయిపోయాను, ఆమె వల్ల ఇలా అయిపోయాను, కరోనా వల్ల ఇలా అయిపోయాను అని పరిస్థితిని వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతున్న వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే, వ్యక్తిగతంగా నీ జీవితములో యేసుక్రీస్తు ప్రత్యక్షంగా ప్రవేశించి నీకు స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, అభిషేకము, సమృద్ధి ఇచ్చే ఆ అవకాశము నుండి పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు వ్యక్తిగతంగా నీ జీవితములో ప్రవేశించి నీ ద్వారా తన కార్యములు చేయాలని ఆశిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇన్విటేషనే, ఆహ్వానమే ఇటువంటి మహమ్మారిలు కానీ, సమస్యలు కానీ, విపత్తులు కానీ, ఆపదలు నీ జీవితములో, నా జీవితములో జరుగుతూ ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, రెండో ప్రశ్న, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, ఆయనకి తెలవదా నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళు కాలేజీలు మూసిపోయాయి, నీకు ఉద్యోగం పోయింది, ఇవి ఎన్ని ఆయనకి తెలవదా? తెలుసు. కానీ నా ప్రశ్న అంటే, కోనేట దగ్గర పడి ఉన్నటువంటి పక్షపాత రోగికి ఆయన స్వస్థత పొందుకోవాలని ఆశతో ఉన్నాడు అని యేసుక్రీస్తుకు తెలవదా? తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకు అడిగారు? తెలిసి కూడా ఎందుకు అడిగారు ప్రియబిడ్డలారా? ఒక కారణం ఉంది. బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం, ఆయన ఎన్ని సంవత్సరాలు అక్కడ పడుకున్నాడు? 38 సంవత్సరాలు. బిడ్డలారా, ఒక 5 సంవత్సరాల వరకు కానీ, ఒక 10 సంవత్సరాల వరకు కానీ, ఒక 15 సంవత్సరాల వరకు కానీ ఏదో ఒక ఆశ, ఏదో ఒక నిరీక్షణ, ఏదో ఒక హోప్, ఏదో ఒక ప్రత్యాశ ఉండవచ్చు. అంటే స్వస్థత పొందుకునే అవకాశం ఉంది. లేచి నడిచి నీళ్ళలో దిగకపోయినా కనీసం దురలి అయిన ఆ కొనెట్లో పడిపోతే స్వస్థ పొందుకోవచ్చు అని ఒక ఆశ ఉండవచ్చు. కానీ ఈయన ఎన్ని సంవత్సరాలైనాయి? 38 సంవత్సరాలు వండేబడిలారా ఆయనకి ఆశ కోల్పోయి ఉన్నాడు, నిరీక్షణ కోల్పోయి ఉన్నాడు. ఇంక ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ, హోప్ కానీ ఆయన జీవితంలో లేకుండా ఉన్నాడు. అంటే నేనింక ఇక్కడ పడి చచ్చిపోవటమే తప్ప, ఇక్కడ పడి ఈ ఎండలో నేను మాడిపోవటం తప్ప, నేను ఇక లేచి స్వస్థత పొందుకొని నా జీవితాన్ని నేను మళ్ళా నడిపిస్తాను, పూర్వస్థితికి నేను మళ్ళా వెళ్ళిపోతాను అనేటువంటి ఆరోగ్యం పొందకుండానని, స్వస్థ పొందకుండానని ఒక హోప్ కానీ, ఒక ఆశ కానీ బిడ్డలారా ఆ మనిషికి లేకుండా పోయింది. 38 సంవత్సరాల వలన. అనగా ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి వేదనలో ఉండి, బాధలో ఉండి, కన్నీటిలో ఉండి, మహమ్మారిలో ఉండి, రకరకాల ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా మెల్లమెల్లగా గడిచిపోతూ ఉండగా ఏమి నశించిపోతూ ఉందంటే ఆశ నశించిపోతూ ఉంది, హోప్ నశించిపోతూ ఉంటుంది, విశ్వాసం నశించిపోతూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ కరోనా మహమ్మారి వచ్చి 1 ఇయర్ కాలేదే. బిడ్డలారా చదువుతో వినండి, భారతదేశానికి కరోనా మహమ్మారి వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు. బిడ్డలారా,
ఈ డిసెంబర్ అయితేనే లేదా జనవరి అయితేనే ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. మనకి 1 ఇయర్ కూడా కాలేదు. నా ప్రశ్న ఒకటే, ఈ 1 ఇయర్ కూడా కాని పరిస్థితిలో ప్రియులారా ఆశలు నిరాశలైపోతాయి, నిరీక్షణ కోల్పోతాయి, ఇంకా జీవితం అంతా అయిపోయింది అని కోరుకుంటే, ఇంక ఎప్పుడు నా జీవితం పూర్తి స్థితికి రాదు అని అనుకుంటే, ఉద్యోగం పోగొట్టుకుంటే ప్రియులారా దానివల్ల ఇంకా నిరాశలో నిస్పృహలో పడిపోయి ఉంటే అది ఎంత మాత్రం కరెక్ట్ అండి? అది ఎంత మాత్రం వాస్తవత ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా? ఎందుకంటే మానవ జాతి మనిషి ఇటువంటి ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ ముందుకు వచ్చి ఒక చరిత్రలో ఉన్నాం. మనిషికి ఎలాంటి పొటెన్షియాలిటీ, ఎలాంటి ఆంతరిక బలం ఇచ్చాడంటే, ఎలాంటి ఆంతరిక కెపాసిటీ ఇచ్చారంటే, ఎలాంటి ఆంతరికమైనటువంటి ఒక నడిపింపు ఇచ్చారంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ప్రాపంచికమైనటువంటి ఇబ్బందులు కలిగినా, విపత్తులు వచ్చినా అన్నిటినీ మళ్ళా దాటుకుండా ముందుకు వెళ్ళగలిగే ఒక కెపాసిటీ. వన్ డే होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। प्रियुलारा కేరళ రాష్ట్రములో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరము పెద్ద వాన, పెద్ద వర్షం కురిసి అన్నీ అస్తవ్యస్తమైపోయాయి కదా. రోడ్లు, దారిలు, బ్రిడ్జులు, బస్సులు, ఇల్లులు అన్ని కూలిపోయాయి కదా. ప్రియులారా ఒక్క సంవత్సరంలోగా కేరళ రాష్ట్రం మళ్ళా నూతనంగా వారు నిర్మించుకుని సామాజిక కుటుంబ జీవితము ఇప్పుడు సాధారణంగా నడవటం లేదా? ఒరిస్సాలో తుఫాను వచ్చింది, విశాఖపట్నం తుఫాను వచ్చింది, కోస్టల్ బెల్ట్లో తుఫాను వచ్చింది. ప్రియులారా భూకంపం వచ్చింది గుజరాత్లో. ఇటువంటి ఎన్నో రకరకాల సంఘటనలు మన భారతదేశంలో జరిగాయి. కానీ ఇవి అన్ని దాటుకుంటూ మనుషులు ముందుకు బ్రతకటం లేదా? మనిషి జీవితం వారు ముందుకు సాగించటం లేదా? అన్ని జరుగుతూనే ఉన్నాయి. పిల్లలారా ఇదే దేవుడు ఒక మనిషికి ఇచ్చినటువంటి కెపాసిటీ, దేవుడు ఒక మనిషిలో పెట్టినటువంటి ఆంతరిక బలం, శక్తి, కాన్ఫిడెన్స్, ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటారు, ఆంతరిక బలం అంటారు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇది ఉంది కాబట్టి మనుషులు ఎన్ని పెద్ద సవాలు వారి ముందు కొండలాగా నిలబడినా అదన్నీ దాటుకుంటూ పోయే ఒక కెపాసిటీలో బిడ్డలారా మనుషులు ఉన్నారు అనేటువంటి వాస్తవం. కానీ కొంతమంది ఈ దేవుని యందు విశ్వాసం కోల్పోయి ఎలాంటి పరిస్థితి వచ్చేస్తుందంటే ఇక అన్నీ అయిపోయినట్లు ఫీల్ అవుతారు. బైబిల్లో బిడ్డలారా యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు లాజరుని, చనిపోయి లాజరుని మృతులో నుండి లేపిన సంఘటన చదువుతూ ఉన్నాం. ఆ చాప్టర్లో 21వ వచనములో ఒక మాట ఉంది. అదేంటంటే చనిపోయినటువంటి లాజరు సహోదరైనటువంటి మార్త ఒక మాట అంటుంది, ప్రభువా నువ్విక్కడ ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించడి వాడు కాదు. నువ్వెక్కడ ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించని వాడు కాదు అంటే నీవు ఆ కరెక్ట్ టైంలో అక్కడ వచ్చి ఉంటే లాజరు బతికి ఉండేవాడు. నీవు ఆ టైంలో రాలేదు కాబట్టి మాకెప్పుడైతే అవసరం వచ్చిందో, మాకెప్పుడైతే నీ ప్రసన్నత కావలసిందో, నాకెప్పుడైతే నీ సహాయం అవసరమై ఉన్నదో ఆ టైంలో నువ్వు రాలేదు. ఆ టైం పోయింది, ఆ గడియ అయిపోయింది. ఇప్పుడేమంటుంది, ఆయన చనిపోయిన 4 రోజులైనాయి, దుర్వాసన కొట్టుకున్నది అంటుంది ఈమె.
యూదుల ఆచార ప్రకారము 4 రోజులు దుర్వాసన కొట్టటములో ఒక సంఘటన, ఒక చరిత్ర, ఒక సంస్కృతి ఉంది బిడ్డలారా. ఆ శవాన్ని అక్కడ పెట్టి 4 రోజుల తర్వాత దుర్వాసన వస్తుంది అంటే ఆ మనిషిలో జీవం లేదు అని, నిజంగా చనిపోయాడని, ఇంకా సమాధి చేయవచ్చు అనేటువంటి ఒక సూచన. మార్తమేమంటుంది? దుర్వాసన వస్తుంది, 4 రోజులయ్యాయి, ఇప్పుడు నువ్వు వచ్చి ఏ లాభం? ప్రభువా, నువ్వు ఇప్పుడు వచ్చావు, నీవు ఇక్కడ ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించేవాడు కాదు. మరణించి 4 రోజులైన తర్వాత నువ్వు వచ్చి ఇప్పుడు ఏం చేస్తావు అంటే, ఆమె మనసులో ఒకవేళ యేసుక్రీస్తు ప్రియులారా యాయీరు కుమార్తెను లేపాడు, ఆయన చనిపోయిన ఆ రోజు ఆమె ఇంటికి వెళ్ళి ఆ చేయబట్టి తలీ తోక్కుమని చెప్పి ఆ యాయీరు కుమార్తెని లేపాడు యేసుక్రీస్తు. అలా యేసుక్రీస్తు లాజరు మరణించినప్పుడు ఆ ఇంట్లో వచ్చి ఉండే అతన్ని కూడా ఈయన లేపేవాడు కదా అని మార్తమ్మ ఆలోచన. నయీన్ పట్టణములో ఆ విధవరాలకున్న ఒకే ఒక్క ఏకానొక్కడ కుమారుడు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన ఒకే ఒక కుమారుడిని మృదుల నుండి లేపి తల్లికి అప్పచెప్పాడు. మార్త మనసులో ఏముంటుంది? నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఉంటే బాగుండేది, మా అమ్మ కానీ నాన్న కానీ చనిపోయి ఇబ్బందులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వస్తే బాగుండేది, నాకు కరోనా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వస్తే బాగుండేది, నా ఉద్యోగం ఈ కరోనా వల్ల వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వస్తే బాగుండేది, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటే బాగుండేది, అప్పుడు రాలేదే, నేను ఎన్ని ప్రే చేశాను, ఎంతగా ఏడ్చాను, ఎంత బాధపడ్డాను, ఎంతో మందిని ప్రార్థన సహాయం కోరుకున్నాను, బెన్నీ ఫాదర్ ప్రార్థన అడిగాను, బెన్నీ ఫాదర్ టీంని ప్రార్థన సహాయం కోరుకున్నాను, అప్పుడు యేసుక్రీస్తు రాలేదే, నాకు సహాయం చేయలేదే, మరి ఇప్పుడు ఎందుకు? ప్రియబిడ్డలారా గమనించండి, ఇది చాలామంది ఆలోచన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. కానీ ఈ ప్రభువు ఏమంటున్నాడు? నీవు విశ్వసించినచో దేవుని మహిమ చూస్తుదవని నేను నీకు చెప్పలేదా? ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు పలికినటువంటి మాట ఇది. ఈ మార్తమ్మ ఏం చూస్తుంది? ప్రియబిడ్డలారా, ఆమె తన సోదరుడి యొక్క లాజరుగా మరణం చూస్తూ ఉంటుంది. మనుషులు కరోనా మహమ్మారి కానీ, ఏమైనా విపత్తు కానీ, ఆపదలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ బిడ్డలారా, ఇవి అన్నీ జరిగినప్పుడు ఎక్కడ చూస్తారంటే రోగం మీద చూస్తారు, బాధల మీద చూస్తారు. కళ్ళెక్కడ ఉంది? కళ్ళు రోగం మీద ఉంటుంది, కళ్ళు బాధల మీద ఉంటుంది, కళ్ళు మరణం మీద ఉంటుంది, కళ్ళు డబ్బుల మీద ఉంటుంది, కళ్ళు ఇబ్బందుల మీద ఉన్నాయి, కళ్ళు పోగొట్టుకున్న ఉద్యోగం మీద ఉంటుంది, కళ్ళు ఆగిపోయిన వివాహం మీద ఉంటుంది. ప్రియబిడ్డలారా, కళ్ళు మరణించిన వారి మీద ఉంటుంది. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇటువంటి వందల అనుమానాలతో, వందల సందేహాలతో, వందల సవాళ్లతో ఈరోజు ఎక్కడ మనుషులు అక్కడ ఆగిపోయే పరిస్థితి మనం చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము. కానీ ప్రియబిడ్డలారా, ఒక విషయం గమనించండి, యేసు క్రీస్తు మనతో అడుగుతున్న ప్రశ్న ఇదే: విశ్వసించినచో నీవు దేవుని మహిమ చూస్తూవని నేను నీకు చెప్పలేదా? పక్షవాత రోగి 38 సంవత్సరాలు పడి ఉన్న మనిషి ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు, ఆలోచించలేదు, ఈ మనిషి నాకు స్వస్థత ఇస్తాడు, నేను లేచి నడుస్తాను అని ఎప్పుడు ఊహించలేదు. చనిపోయి 4 రోజులైన లాజరు శవము నుండి దుర్వాసన కొట్టుకున్నటువంటి సమయంలో ఆయన సహోదరుని మార్తమ్మ ఎప్పుడు ఊహించలేదు, చనిపోయి కుళ్ళిపోతూ ఉన్నటువంటి తన సహోదరుడైన లాజరు డెడ్ బాడీకి మళ్ళా జీవం తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. ఆ జీవం ఇవ్వగలిగే శక్తి ఈ యేసుకి ఉంది అని ఆమె నమ్మలేదు. ప్రియబిడ్డలారా, నా ప్రశ్న ఇదే: నీవు ఈ పక్షవాత రోగిలాగా ఆశ కోల్పోయి ఉన్నావా? మార్తమ్మలాగా
టైం అయిపోయింది, ఇంకా లాభం లేదు. అటువంటి ఆలోచనలో ఉన్నావా ప్రియ సహోదరి సహోదరులారా? బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక దేవుని బిడ్డ, యేసు క్రీస్తు విశ్వాసం కలిగిన ఒక బిడ్డ, జ్ఞానస్థానం పొందిన బిడ్డ ఆలోచించవలసినటువంటి ఆలోచన ఇది కాదు. మన ఆలోచన ఎలా ఉండాలంటే, అది ఆపదలా, ప్రాబ్లమా, మహమ్మారియా, ఇబ్బందులా, ఆపదలా, కష్టాలా, ఎన్ని న్యాచురల్ కలామిటీస్ ఏమైనా కానివ్వండి, నీ ఆలోచన ఎలా ఉండాలంటే ప్రియబులారా, మనం చదువుతామా యెరెమీయా ప్రవక్త గ్రంథము 32వ అధ్యాయం తీసుకుంటామా 27వ వచనం. యెరెమీయా ప్రవక్త గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనములో ఒక మంచి మాట ఇక్కడ ప్రవక్త మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమని? ప్రియబులారా, ఈ మార్తమ్మలాగా కాదు, పక్షవాతం పెరిగినటువంటి రోగిలాగా కాదు, ఒక నూతన ఆశ, ఒక నిరీక్షణ. విందామా 27వ వచనం. నేను సకల జనులకు దేవుడునైన ప్రభుడును, నాకు అసాధ్యమైనది ఏమి కలదు. ప్రియములారా, నేను ఎలాంటి దేవుణ్ణి? సకల మానవులకు, సకల జాతి జనులకు, ప్రతి మనిషికి నేను దేవుడవై ఉన్నటువంటి ప్రభువుని. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ప్రియ బిడ్డలారా, లూకా సువార్త 1:37వ వచనములో వాక్యం పలుకుతూ ఉంది, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యోహాను సువార్త 11:25వ వచనం యేసుక్రీస్తు పలుకుతున్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును. ప్రియబిడ్డలారా, నేను 2001 సంవత్సరము మహారాష్ట్ర పూణేలో నేను చదువుతూ ఉన్నాను. 4 సంవత్సరాల బైబిల్ పఠనం, దైవశాస్త్ర పఠనము 4 సంవత్సరాలు మహారాష్ట్ర పూణేలో. అక్కడ మా సెమినరీ గురి విద్యార్థులు దాదాపు 74 మంది ఉన్నారు. ఒకరోజు మా క్లాస్మేట్స్ అందరూ కలిసి ఒక పిక్నిక్ వెళ్ళాం. ఒక నది దగ్గరికి వెళ్ళి, అక్కడ గార్డెన్స్ ఉన్నాయి, మంచి పార్క్ ఉంది, అక్కడ ఆడుకుంటాము, టైం 1 డే సరదాగా ఉంటామని చెప్పి మా క్లాస్మేట్స్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ పోయి కాసేపు ఆడుకొని తిరుగుకుంటూ మాలో కొంతమందికి ఒక ఆశ కలిగింది, సరేలే ఈ నదిలో దూకి స్నానం చేస్తే బాగుంది కదా, ఈత కొడితే బాగుంది కదా అని ఒక తలంపు కలిగింది. మేము కొంతమంది నదిలో దూకేసి ఏమనుకున్నామంటే, అరే ఎందుకు ఇక్కడ దూకాలి, ఎందుకు ఇక్కడ స్నానం చేయాలి, ఈ నదిని ఈత కొట్టి ఆవలి తీరానికి వెళ్ళాలి, ఈ నదిని క్రాస్ చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము ఈ నదిని దాటుకుంటూ పోవటానికి, ఈ నది క్రాస్ చేయటానికి ప్రారంభించాం. ప్రియబిడ్డలారా, ఈత కొడుతూ కొద్ది దూరం ముందుకు వెళ్తే టైర్డ్ అయ్యాం. ఎందుకంటే ఆ నదిలో నీళ్లు చాలా చల్లగా ఉంటుంది. వెంటనే కాళ్ళు చేతుల మస్సల్ క్రాంప్ వచ్చేసింది. నేను వెనక తిరిగి చూస్తే నేను ఎంత దూరం వచ్చానో దానికంటే ఎక్కువ దూరం వెనకకి వెళ్ళాలి. నేను ముందుకు చూస్తే సగం దూరం ముందుకుంది. నేను ఎక్కడ ఉన్నాను? ఈ నదిలో నడు భాగములో ఉన్నాను, సెంటర్ భాగములో ఉన్నాను. నేను అలసిపోయాను, నేను ఈత కొట్టలేకపోతున్నాను, నా మసిల్స్ అన్నీ ఇలా లాగుతూ ఉన్నాయి, క్రాంప్స్ వచ్చేసింది. ఇక నేను మెల్లగా మునుగట్టం ప్రారంభించాను. నిన్ను మునుగుతుంటే భయం వేసింది నాకు. అప్పుడు నాతో పాటు ఈత కొడుతూ ఉన్నటువంటి ఇంకా కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంట్రా, కమాన్ ట్రై ప్రయత్నం చేయి, ఇంకా కొంచెం దూరమే అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎంత ఎంకరేజ్ చేసినా బాడీ టైర్డ్ అయింది బిడ్డలారా. మసిల్స్ లాగుతూనే ఉన్నాయి, మసిల్ క్రాంప్ వచ్చేసింది. నాకు అర్థమైంది వీళ్ళు ఎంతగా కమాన్ ట్రై చేయి అన్నా కూడా నాకు అర్థమైంది ఇక నా వల్ల కాదు.
ఇక నా వల్ల కాదు. నేను మనసులో ఫిక్స్ అయిపోయాను. నేను చెప్పాను, చూడు, ఇక నేను ముందుకు వెళ్ళలేను, వెనకకి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను. నేను మెల్లగా నీళ్ళు మునుగట్టం ప్రారంభించాను. బిడ్డలారా, నేను ఒక్కసారి మునిగాను. అప్పుడు నాతో ఉన్నటువంటి ఒక బ్రదరు నన్ను పట్టుకొని లేపాడు. అప్పుడు కొద్దిగా కొన ఊపిరి పీల్చుకున్నాను. మళ్ళా నేను కిందకి మునుగుతూ ఉన్నాను. అప్పుడు నా పక్కన ఇంకొక బ్రదరు నన్ను పట్టుకుని మళ్ళా పైకి లేపాడు. అప్పుడు కొంచెం కూడా ఊపిరి పీల్చుకున్నా. నేను అటు చూశాను, ఇటు చూశాను. అంటే సగం దూరం ఈత కొట్టి వచ్చాను. ఎందుకు మునిగిపోతున్నానంటే సంవత్సరాలు ఈత కొట్టే ప్రాక్టీస్ లేదు కాబట్టి, అలవాటు లేదు కాబట్టి ఈత కొట్టం వచ్చు, అయినా సరే అక్కడ మునుగుతూ ఉన్నా. అప్పుడు నా మైండ్లో వెంటనే ఒక ఆలోచన కలిగింది. అదేంటంటే, నేను చాలా న్యూస్లో విన్నాను, వార్తలు విన్నాను, నీళ్ళు మునుగుతున్నోడేమో ఏం చేస్తాడు, పక్కన ఉన్న వాడిని కూడా గట్టిగా పట్టుకుని వాడిని కూడా ముంచేస్తా. ఒక వ్యక్తి పోతే వాడితో పాటు 2, 3, 4, 5 అలా ఒకేసారి అందరూ కూడా ఒకే దగ్గర మునిగిపోయి చచ్చిపోతున్నటువంటి సంకటన నేను చూశాను, విన్నా. వెంటనే నా మనసుకి తలంపు కలిగింది, అరే నేను మునిగిపోతున్న, నా సంగతి కథం, నా లైఫ్ ఓవర్. ఈ నీళ్ళలోనే నాకు నీటి సమాధి, సజీవ జల సమాధి నాకు జరగబోతూ ఉంటుంది అని నేను ఫిక్స్ అయిపోయాను. నేను నా పక్కన ఉన్నటువంటి బ్రదర్లకు చెప్పాను, చూడు, నన్ను పట్టుకోవద్దండి, మీరు దూరంగా ఉండండి, నన్ను పట్టుకో, దూరంగా ఉండండి. నేను అటు ఇటు మొత్తం కళ్ళు తెరిచి చూస్తే బిడ్డలారా, అక్కడ ఎవరూ లేరు నాకు సహాయం చేయటానికి. బ్రదర్స్ని కొంచెం దూరంగా ఉండమని చెప్పాను. ఇదిగో నన్ను పట్టుకోవద్దు, నన్ను పట్టుకో, దూరంగా ఉండండి, చచ్చిపోతే నేనే పోతాం కదా, నీ ప్రాణం కూడా కోల్పోవద్దు, అందువల్ల దూరంగా ఉండని చెప్పి, నేను ఎటువంటి ఆశ లేదు కాబట్టి, నన్ను సహాయం చేయటానికి ఎవరూ లేరు కాబట్టి, అందరూ ఒక్కరిగా టైర్డ్ అయిపోయారు కాబట్టి, సరే చచ్చిపోతే నేనే పోతాం కదా అని చనిపోవటానికి నిర్ణయం తీసుకున్నానండి. అంటే నిర్ణయం తీసుకోవటం ఏం చేసేది లేదు, అక్కడ మునుగట్టమే. వెంటనే ఒక్క క్షణం నా మైండ్ ఇంట్లో ఉన్న మా అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి, నా అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళ దగ్గరికి నా మైండ్ ఒక్క క్షణం వెళ్ళిపోయింది. నేను మెల్లగా నీళ్లు మునుగుతూ కిందకి పోతూ ఉన్నాను. ప్రియబులారా, మునిగి చివరికి నా ఈ చేయి కొన్ని ఇంచులు మాత్రం బయట ఉన్నాయి. అకస్మాత్తుగా ఆశ కోల్పోయి అమ్మ నాన్నని మనసులో తలుచుకొని, అమ్మ సారీ, నాన్న సారీ, అన్నలారా అక్కలారా సారీ అని మనసులో తలుచుకొని ఏడుస్తూ ఆ నీళ్ళలో మునిగి కిందకి పోతూ ఉండగా, ఏ హోపు ఎక్కడ కనపడిన పరిస్థితుల్లో ప్రియబులారా నాకు తెలియదు. వెంటనే ఒక హస్తం నన్ను పట్టి పైకి లేపింది. ఒక హస్తం నన్ను గట్టిగా పట్టుకుని పైకి లేపింది. నేను చూస్తే ప్రియబులారా, నా పక్కన ఒక పడవ, ఆ పడవలో ఒక ఆయన. నాకు విశ్వాసం కలగల, ఎందుకంటే అప్పటికల్లా నీళ్లు నేను మింగేశాను. ఆల్రెడీ మునిగి ప్రియబులారా, ఈ కేవలం ఒక హస్తం మాత్రం నీటి బయట ఉంటుంది. ఆ హస్తం పట్టుకొని ఒక అతను బయటకి పైకి లాగాడు. నన్ను లేపి లాగి ఆ పడవలో పడుకోబెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించబట్లారా, ఎందుకంటే నేను ఎక్కడ చూసినా ఆ నదిలో ఎక్కడ కూడా ఒక పడవ లేదు, ఎక్కడ ఒక మనిషి లేరు, ఎవరూ లేరు. కానీ ఎక్కడి నుంచి ఇతను వచ్చాడో నాకు తెలియదు. ప్రియబులారా, నా జీవితం గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు పడవ లేనటువంటి ఆ స్థలములో, ఏ మనిషి నదీ తీరములో లేనటువంటి ఆ గడియలో మునుగుతూ ఉన్న నేను అమ్మను తలుచుకున్నాను, నాన్న తలుచుకున్నాను, నా రక్తస్సము తలుచుకున్నాను. చివరికి అన్ని హోపు వదిలేసుకొని మునిగి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకొని అందరినీ దూరంగా నా దగ్గరికి రావద్దని చెప్పి మునిగి నా జీవితం అయిపోయింది. ఎప్పుడు 2001 సంవత్సరం ఆ నదిలో బెన్నీ ఫాదర్ జీవితం అయిపోయింది అని నిర్ణయం తీసుకున్న టైంలో ప్రియబులారా, ఇదిగో నా జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడే
ఎక్కడి నుంచో నాకు తెలియదు ఒక పడవ పంపించాడు, ఒక మనిషి వచ్చాడు, నా చేయబట్టుకొని లాగాడు, లేపాడు. ప్రియములారా, అందుకే ఈ 2020 సంవత్సరంలో ఈ కరోనా మహమ్మారి కాలములో కూడా ఈ ఆన్లైన్ ఫాదర్ బెన్నీ ఎస్వీరి అనే యూట్యూబ్ ఛానల్లో మీతో దేవునికి వాక్యాన్ని పంచుకుంటున్నానండి. నా జీవితం ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నన్ను అక్కడ చచ్చిపోవటానికి అనుమతించలేదు. ఆశ వదులుకున్నాను నేను, జీవితం అయిపోయింది అనుకున్నాను నేను, అన్నీ వదిలిపెట్టాను నేను. నీళ్లు మింగి 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 ఒక హస్తం మాత్రం బయట ఉంటే, ప్రియులారా గమనించండి, మార్తమ్మ ఇదే అనుకుంది, ఆ పక్షులకు ఇదే అనుకున్నాడు. ఇక ఆశ లేదు, ఇక హోప్ లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక విషయం గమనించండి. ఈ పరిస్థితిలో మన దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది అసాధ్యము, ఇది ఇంపాసిబుల్, ఇది సాధ్యం కాదు అని నీవు అనుకున్నావేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో గమనించండి, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, ఉద్యోగం పోయి ఉండవచ్చు, కరోనా మీ ఇంటికి వచ్చి ఉండవచ్చు, ఒకవేళ ఒక వ్యక్తి అయినా మీ ఇంట్లో చనిపోయి ఉండవచ్చు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏంటో తెలియదు, రకరకాల పరిస్థితులు, నిరీక్షణ లేకుండా, ఒక ఆశ లేకుండా, హోప్ లేకుండా ఉన్నట్లు నీకు కనిపించి ఉండవచ్చు. ప్రియులారా, హోప్ వదలకుండా నన్ను దేవుడు కాపాడలేదా? ఒక పడవ కూడా చూడలేదు నేను, అక్కడ పడవ రాలేదా? నిర్మానుష్యమైనటువంటి ఆ నదీ తీరములో ఒక మనిషి దేవుడు పంపించలేదా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చిందో, నేను ఇలా మునుగుతున్నా ఆయన ఎక్కడ చూశాడో, మరి ఫ్రెండ్స్, ఐ డోంట్ నో. నాకు ఇప్పుడు కూడా మిరకిల్, ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు నన్ను పైకి లేపాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు తన ప్రణాళిక నా జీవితంలో యథాకాలం నెరవేర్చాడు. అందుకే ఫాదర్ బెన్నీ ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్లో మీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నా జీవితమే నీకు ఒక సాక్ష్యం. ఉద్యోగం పోగొట్టుకున్న నువ్వు ఇక నాకు ఉద్యోగం రాదు, ఇది అసాధ్యమని ఎందుకు అనుకుంటున్నావు? ఆర్థిక ఇబ్బందులు ఉన్న నువ్వు నా పరిస్థితి బాగుపడదు అని ఎందుకు అనుకుంటున్నావు? కరోనా వచ్చిన నీకు నా ఆరోగ్యం బాగుండదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఇక కరోనా రాదు అని ఏమైనా గ్యారంటీ నీకుందా? ప్రియులారా, అన్నిటినీ పరిపాలించి నడిపిస్తున్న ఒక దేవునికి నేను ఇందాక చదువుకున్నా కదా ప్రియులారా, ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మళ్ళా వింటాం బిడ్డలారా, ఈ యెరెమయా ప్రవక్త గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం వింటే, ప్రియులారా, ఆయన అడుగుతూ ఉన్నాడు ఒక విషయం, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తీసుకుంటామా యెషయా ప్రవక్త గ్రంథం, యెషయా ప్రవక్త గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనములో, ప్రియబిడ్డలారా, ఒక మంచి మాట అక్కడ మనతో నేర్పిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం విందామా? నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు, నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు నేను నీకు తోడుగా నుందును, నేను నీకు తోడుగా ఉంటాను. నదులు గుండా నడుచున్నప్పుడు, నదులు గుండా నడుచున్నప్పుడు నిన్ను ముంచివేయలేవు, నిన్ను ముంచివేయలేరు. నీవు అగ్నిగుండా నడుచున్నప్పుడు, అగ్నిగుండా నడుచున్నప్పుడు కమిలిపోవు, నీవు కాలిపోవు. మంటలు నిన్ను కాల్చివేయలేవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు. నీటిలో నడుచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. మునిగిపోలేను, కాలిపోలేను, మునిగిపోలేను, నేను కాలిపోలేను. నీటిలో నడుచుచున్నా నాతోనే ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు.
మునిగిపోలేను, నే కాలిపోలేను, మునిగిపోలేను, నేను కాలిపోలేను. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియబిడ్డలారా, ఈ విశ్వాసం నీకుందా? పడవలో ప్రయాణమైపోతున్న అపోస్తలులు అలలు చెలరేగినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, మునిగిపోతూ ఉన్న పరిస్థితిలో ప్రభువా మేము నశించిపోతూ ఉన్నామని చెప్పి ఆ పడవ ఒక మూలలో తలగడపై తలవాంచి నిద్రిస్తున్న యేసుక్రీస్తుని మేలుకొలిపి భయభ్రాంతులు అడిగారు, ప్రభువా మా సంగతుల మీద నీకు విచారము లేదా? నీ చూడటం లేదా? ఇదిగో సముద్రము చెలరేగినది, అలలు వచ్చాయి, తుఫాను వచ్చింది, మేము నశించిపోతూ ఉన్నాం, చచ్చిపోతూ ఉన్నాం, నీవు గమనించటం లేదా? నువ్వు చూడటం లేదా అని అడుగుతూ ఉన్నాడు. యేసు ఒకే ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డావు? ఆ పడవలోనే భూమి ఆకాశాన్ని, అలలను, సముద్రమును అన్నిటినీ శాసించి అన్నిటిపై అధికారం కలిగినటువంటి దేవుని కుమారుడే తలవాచి నిద్రిస్తూ ఉన్నాడని, ఆయనే వాళ్లతో ఆ పడవలో ఉన్నాడనేటువంటి విశ్వాసం లేకుండా పోయింది ఈ అపోస్తలులకి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే తీసుకుంటామా నాహుం గ్రంథములో, నాహుం ప్రియులారా ప్రవక్త గ్రంథములో మనం చూసుకుంటామా 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నాహుం ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో, అంటే పూర్తిగా మన నమ్మకం, పూర్తిగా మన విశ్వాసం ప్రియులారా మనం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. నీ నిరీక్షణ, నీ హోపు డబ్బు మీద కాదు, ఆరోగ్యం మీద కాదు, పిల్లల మీద కాదు, భూమి మీద కాదు, ఉద్యోగం మీద కాదు, వాహనం మీద కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ మీద కాదు, నీ ఆరోగ్యం మీద కాదు. ప్రియులారా ప్రాపంచిక సంబంధమైన దేనినైనా నీవు ఆధారపడితే అదే నీకు జీవమని, అదే నీకు ప్రాణమని, అదే నీకు శాశ్వతమని, అదే నడిపిస్తూ ఉంది అని నీవు అనుకుంటే ప్రియబిడ్డలారా, ఒక గాలి వస్తే పోతుంది, ఒక కరోనా వస్తే పోతుంది, ఒక చిన్న కీటాణు, ఒక సాంక్రమిక రోగం వస్తే పోతుంది, ఒక భూకంపం వస్తే పోతుంది, ఒక వరద వస్తే పోతుంది. తెలుగులో అంటారు, తుమ్మితే పోతే ముక్క అయితే పోని అని అంటారు. తుమ్మితే పోతే ముక్క అయితే పోని అంటారు. ప్రియులారా, ఇటువంటి అన్ని ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద, మనుషుల మీద కట్టుకున్నటువంటి నీ గూడారం, నీ ఇల్లు, ఇది శాశ్వతం కాదు. దేవుని బిడ్డలు ఇటువంటి క్రైసిస్ పీరియడ్లో ఎక్కడ వాళ్ళ ఆశ పట్టుకోవాలండి, ఎక్కడ నిరీక్షణ ఉంచాలండి, ఎక్కడ మనస్సు ఉంచాలండి ప్రియబిడ్డలారా, ఇది ప్రవక్త మనకు నేర్పిస్తున్నాడు. చదువుతామా 7వ వచనంలో, ప్రభువు మంచివాడు, అతడు తన ప్రజల్ని ఆపదల నుండి కాపాడును, తన్ను నమ్మువారిని ఆదుకొనును. ప్రియబిడ్డలారా, ఎంత మంచి చక్కటి వాక్యం అండి. విందామా మరొకసారి. ప్రభువు మంచివాడు, అతడు తన ప్రజలను ఆపదల నుండి కాపాడును, తన్ను నమ్మువారిని ఆదుకొనును. ప్రియబిడ్డలారా, ఆపదలో నుండి ప్రజలనే కాపాడే దేవుడవని ఒక నిరీక్షణ నీకుందా? నీకు హాని కలగకుండా నీపై ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నీకున్నాడని నమ్మకం నీకుందా? సిరా గ్రంథం 2వ అధ్యాయం 10-11 వాక్యం పలుకుతూ ఉంటుంది, పూర్వతరములను పరిశీలించి చూడుడు, దేవుని నమ్మిన వారెవరినైనా భంగపడనా, నిరంతరం దైవభీతి గలవారిని ఆయన అనాధారం చేసనా, దేవుడు కృపా కనికరము గలవాడు, ఆయన మన పాపములు మన్నించును, ఆపదలో మనల్ని కాపాడును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీ దేవునికి తెలవకుండా ఒక్క
ఒక్క కరోనా కీటాణు, ఒక వైరస్ నీ ఇంటికి రాదు. దేవునికి తెలవకుండా బ్యాంకులోని నీ డబ్బులు ₹1 తగ్గిపోవదు, పెరగదు. నీ దేవునికి తెలవకుండా నీకున్న ఉద్యోగం రాదు, అది పోవదు. నీ దేవునికి తెలవకుండా ఒక మనిషి ప్రాణం కోల్పోడు, ఒక మనిషి పుట్టేది లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత చక్కగా మనకి ఇంతటి గొప్ప ఆశ, నిరీక్షణ, విశ్వాసం మనకు కలిగిస్తూ ఉంటే, ప్రియులారా, ఒక దేవుని బిడ్డ శ్రద్ధ పెట్టవలసినది, ఆశ్రయం ఉంచవలసినది ఆ దేవుని పైననే. సైకాలజికలీ మనం ఆలోచిస్తే ప్రియులారా, మనిషి 2 రకాలుగా మనము చూడవచ్చు. ఒకటి పాజిటివ్లీ ఓరియంటెడ్ పీపుల్ అంటారు, రెండోది నెగటివ్లీ ఓరియంటెడ్ పీపుల్ అంటారు. పాజిటివ్లీ ఓరియంటెడ్, నెగటివ్లీ ఓరియంటెడ్ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఒక గ్రూప్ ఏం చేస్తారంటే సమస్యల మీద, ఇబ్బందుల మీద, నిరాశ మీద, ప్రాబ్లం మీద, రోగాల మీదనే మనస్సు పెట్టి దానిపై ఆలోచన పెట్టుకుంటూ కూర్చుంటారు. రెండో గ్రూప్ ఏంటి ప్రియపిల్లారా, నిరీక్షణ కలిగి స్వస్థత, విడుదల, హోప్, విశ్వాసం, నమ్మకం, ఇటువంటి పాజిటివ్ మంచి ఆలోచనపై మనస్సు పెట్టి కూర్చుంటారు. నా ప్రశ్న ఒకటి బిడ్డలారా, నీవు సొల్యూషన్ ఫోకస్డ్ అప్రోచ్లో ఉన్నావా, ప్రాబ్లం ఫోకస్డ్ అప్రోచ్లో ఉన్నావా? సొల్యూషన్ ఫోకస్డ్ అప్రోచ్ అంటే జరిగింది జరిగింది, వచ్చింది వచ్చింది, పోయింది పోయింది, సరే ఇక ముందు ఏం చెయ్యాలి, ఇక ముందుకు నేను ఎలా వెళ్ళాలి, ఎలా ఆలోచించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏం అడుగు వేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఇది పాజిటివ్లీ ఓరియంటెడ్ సొల్యూషన్ ఫోకస్డ్ పీపుల్, అంటే పరిష్కారం చూస్తున్నటువంటి మనుషులు. రెండో గ్రూప్ ఏంటి ప్రియబిడ్డలారా, ప్రాబ్లం ఫోకస్డ్ పీపుల్. ఎప్పుడు నా కళ్ళు ప్రాబ్లం మీదనే ఉంటుంది, సమస్యల మీదనే ఉంటుంది, అప్పుల మీదనే ఉంటుంది, ఉద్యోగం మీదనే ఉంటుంది, తిండి మీదనే ఉంటుంది, పిల్లల మీదనే ఉంటుంది, ప్రాపంచిక విషయాల మీదనే ఉన్నాయి. ఇటువంటి ఆలోచన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. అందువలన చివరికి నేను ముగించే ముందు ప్రియులారా, ఒక అంశం కూడా చెప్పి ముగించేస్తున్నాం. అదేంటంటే, నాకు ఒక చిన్న ప్రశ్న. మనుషుల ఒక కామన్ సామాజిక ఒక నేచర్ ఏంటంటే, నీ జీవితంలో జరిగిన మంచిది, మంచి కార్యాలు, మంచి సమయాన్ని మనుషులు త్వరగా త్వరగా మర్చిపోతారు. విపత్తులు, ఆపదలను, వేదనలను, కష్టాలని, కన్నీటిని గుర్తుపెట్టుకుంటారు. 2 రకాల చూడండి. మనుషులు ఏం చేస్తారు? దేవుడు చేసిన మేలులు, దేవుని ఆశీర్వాదములు, దేవుని కృప, ఆయన నిన్ను కాపాడే విధానాలు, నేను లేవనెత్తే విధానాలు, నీకు స్వస్థత ఇచ్చే సమయాన్ని, నీకు కలిగిన మేలులను, మేలు చేసే వారిని, మేలు చేసే దేవుణ్ణి మనుషులు చేస్తారు, త్వరగా మర్చిపోతారు. కానీ ఏది మర్చిపోకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడంటే, ఏది ఎప్పుడు మళ్ళా గుర్తుకు వస్తాయంటే, వేదనలు, బాధలు, ఇబ్బందులు, కన్నీరు. ఎవరి వల్ల వేదన వచ్చింది, ఎవరు కష్టపెట్టారు, ఎవరి వల్ల నష్టం కలిగింది. ప్రియులారా, ఈ అనారోగ్య వ్యవస్థ కానీ ఇది మనుషులు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఇది మానవ నేచర్. నా ప్రశ్న ఒకటే, నీవు ఈ 2 గ్రూపులో ఏ గ్రూపులో ఉన్నావు? మంచిదిని త్వరగా మర్చిపోయే గ్రూపులో ఉన్నావా, లేదా మేలులను, మంచితనాన్ని, మంచి కార్యాన్ని గుర్తుపెట్టుకున్న గ్రూపులో ఉన్నావా? ప్రియబిడ్డలారా, ఈ కరోనా మహమ్మారి కాలములో, అంతేకాదు ఈ కరోనా లాంటి ఎన్ని విపత్తులు, ఎన్ని ఆపదలు, పరిస్థితులు తయారైన వచ్చినా గమనించండి. లేదా నీకు ఆర్థిక ఇబ్బందుల, పిల్లల సమస్యల, వివాహమా, అప్పుల సమస్యల, ఇది ఏది వచ్చినా ప్రియబిడ్డలారా, ఒకటి గుర్తుంచుకోండి. దీనిలో నీవు దాటుకుని పోవటానికి, మునిగిపోకుండా నిలబడటానికి, గట్టిగా తల ఎత్తి నడవటానికి
దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటానికి, నిరాశ ఎప్పుడు కలగకుండా ఉండటానికి, దేవుని బిడ్డలుగా, జ్ఞానస్నానం పొందిన వారుగా, దేవుని నమ్ముకున్న వారుగా ఇటువంటి పరిస్థితుల్లో ఎలా నీవు నిన్ను స్పందించాలంటే ప్రియబిడ్డలారా, దానికి సులువైనటువంటి ఈజీ మార్గం, ఒక ఈజీ ఫార్ములా ఏంటంటే ఈ రోజే ఒక చిన్న బొక్క పేపర్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, ఒక నోట్ బుక్ తీసుకోండి. నీ ఇంట్లో చదువుకున్న పిల్లలు లేరా? నోట్ బుక్స్ ఉన్నాయా? బుక్కులు ఉన్నాయా? పేపర్లు ఉన్నాయా? పెన్ ఉందా? ఒక పేపర్ పెన్ను తీసుకోండి. ప్రియబిడ్డలారా, నీవు నడిచి వచ్చిన దారిలో దేవుడు నీకు చేసినటువంటి మేలును 1, 2, 3, 4, 5 రాసుకోండి. తినటానికి సరిగా తిండి లేకుండా ఆకలి దప్పికతో మలమలనాడే రోజులు నీ గతంలో లేవా? ఇప్పుడు ఎంత హాయిగా తింటున్నావు, బ్రతుకుతూ ఉన్నావు. ఒక మంచి షర్ట్ వేసుకుని, ఒక మంచి చీర కట్టుకోవటానికి, బట్టలు కొనుక్కోవటానికి, షాపింగ్ వెళ్ళటానికి పరిస్థితులు లేకుండా సిగ్గుతో తలదించే రోజులు లేవా నీ గతములో? ఇప్పుడు మంచి చీర కట్టుకుంటున్నావే, మంచి డ్రెస్ వేసుకుంటున్నావే, మంచిగా బయట గౌరవం తిరుగుతూ ఉన్నావే, దేవుడిని దీవించలేదా? ఆర్థిక ఇబ్బందులు, ఒక పూట అన్నం తినడానికి సరిగా డబ్బు లేకుండా, ప్రియబిడ్డలారా, ఒకవేళ భిక్షం అడగకపోయినా ఆకలి కడుపులో పెట్టుకుని, చీర గట్టిగా కట్టుకుని ఆకలిని నీవు చంపేసే రోజు లేవా నీ గతములో, పాస్టులు? ఈరోజు నీవు సుభిక్షంగా తిని త్రాగి ఎంజాయ్ చేసుకుంటూ రుచికరమైన భోజనం చేస్తూ జీవిస్తూ ఒక జీవితం లేదా? ఉద్యోగం లేకుండా ఆఫీసుల మీద ఆఫీసులో, ఇంటర్వ్యూలకి, పరీక్షలకి, హాళ్ళకి, సెంటర్లకి వెళ్ళి కుక్కలాగా అటు తిరిగే రోజులు లేవా? ఈరోజు మంచి ఉద్యోగం, ఆ కుర్చీలో కూర్చున్నామంటే ప్రియబిడ్డలారా, నడిపించే ఒక రోజు లేదా? దేవుడు లేడా? ఒక నిమిషం ఆలోచించుక ప్రియబిడ్డలారా. నాలాగా ఆ సముద్రములో, ఆ నదిలో మునిగి జీవితం అయిపోయింది, ప్రాణం కత్తం, నా జీవితం ఓవర్, అమ్మ తలుచుకోండి, నాన్న తలుచుకోండి, ఏడ్చి నీటిలో మునిగి కేవలం ఒక హస్తం మాత్రం బయట కనిపించే ఒక టైం వరకు నీ జీవితంలో జరగలేదా? యాక్సిడెంటా, ప్రమాదమా, రోగమా, వేరే ఏమైనటువంటి ఒక డేంజరస్, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రాణం అయిపోయింది, లేదా ఆత్మహత్య చేసుకుంటాను చాలు అని అనుకున్న రోజుల నుండి దేవుడిని బ్రతికించి ఈరోజు నిలబెట్టలేదా? నా ప్రశ్న ఒకటే ప్రియబిడ్డలారా, ఈ కరోనా మహమ్మారిలో నిరాశలో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? ఏడుస్తూ ఉన్నావా? ఆశలు కోల్పోయి ఉన్నావా? నిరీక్షణ కోల్పోయి ఉన్నావా? ఒకే ఒక ఈజీ మార్గం, ఈ రోజే ఒక బుక్ తీసుకో, పెన్ను తీసుకో, రాసుకో. దేవుడు నీకు ఎన్ని మేలులు చేయలేదా? ఎన్ని ఆశీర్వాదం కుమ్మరించలేదా? అయిపోయింది అని చేతులెత్తే టైంలో నిన్ను ఆయన చేపట్టి లేపలేదా? నడిపించలేదా? ప్రియబిడ్డలారా, అలాంటి దేవుని ఎదుటి విశ్వాసం, నమ్మకం కలిగిన వ్యక్తికి ఈ కరోనా మహమ్మారి ఏది కాదు. కరోనా మహమ్మారి ఏమీ లేదు. ఎన్నో వచ్చాయి, ఇప్పుడు వచ్చింది, ఇంకా ఎన్నో వస్తాయి. నీ దేవుడు మాత్రం మారదు, నీ విమోచకుడు మాత్రం మారదు, ఆయన వాక్యం మాత్రం మారదు. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి, కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి, కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. కరోనా వస్తాయి పోతాయి, కాలం మారుతుంది పోతుంది, ఋతువులు వస్తాయి మారుతాయి పోతాయి. ప్రియబిడ్డలారా, ప్రపంచంలో ఏం మారినా మారని ఒక దేవుడు ఉన్నాడని, మారని ఒక వాక్యం ఉంది అని, మారని ఒక నిరీక్షణ కలిగినటువంటి ఒక దేవుడు నీ కోసం ఉన్నాడని ప్రియబిడ్డలారా గుర్తించుకో. ఆ దేవుడు చేసినటువంటి అన్ని మేలులను తలంచుకుంటూ నీ ఒక్క పేపర్లో రాస్తే ప్రియబిడ్డలారా, ఎన్ని గంటలైనా,
ఎన్ని రోజులైనా ఆ దేవుని సన్నిధిలో చేతులు పైకి లేపి ఆయన చేసిన సకల మేలులకు థ్యాంక్స్, కృతజ్ఞత, స్తోత్రము, వందనములు చెల్లిస్తే మాత్రం ఈ జీవితం నీకు గడపవచ్చు. ఐ రిపీట్ వన్స్ అగైన్, రాసుకున్నటువంటి దేవుడు చేసినటువంటి అన్ని మేలులను, ఆయన ఆశీర్వాదములు, బ్లెస్సింగ్స్ మాత్రం రాసుకుంటూ ఒక లిస్ట్ తయారు చేస్తే, ఒక బుక్ రాస్తే, ఆ బుక్ ఎత్తి పట్టుకొని గంటలు రోజులు ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరిస్తే మాత్రం ఈ జీవితం నీవు గడపవచ్చు. ఎందుకంటే ఈ స్తుతులలో, ఈ ఆరాధనలో, ఈ కృతజ్ఞతలలో, ఈ థ్యాంక్స్ గివింగ్లో అభిషేకం ఉంది. ఈ స్తుతులలో, ఆరాధనలో, కృతజ్ఞతలలో, థ్యాంక్స్ గివింగ్లో స్వస్థత ఉంది. ఈ స్తుతులలో, ఆరాధనలో, థ్యాంక్స్లో, కృతజ్ఞతలలో ప్రియలారా విడుదల ఉంది. ఈ స్తుతులలో, ఆరాధనలో, ప్రార్థనలో, కృతజ్ఞతలలో మహామారులు దూరం అవుతాయి. స్తుతుల సింహాసనముపై ఆసీనుడైన ఆ దేవుని స్తుతించు, ఆరాధించు. ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతుల పైకి రావాలి, ఆరాధనల పైకి రావాలి, కీర్తనల పైకి రావాలి, థ్యాంక్స్ పైకి రావాలి. అప్పుడు ఆటోమేటికలీ ఆ సర్వశక్తివంతుడిన దేవుని ముందు సాగిలపడి, జీసస్ థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, వందనములు. నా జీవితాన్ని బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా పిల్లలని బట్టి, నా ఆర్థిక పరిస్థితిని బట్టి, నువ్వు చేసిన అన్ని మేలుని బట్టి ప్రభువా నీకే థ్యాంక్స్ అని ఆటోమేటికలీ నీ గొంతు నుంచి, నీ నాలుక నుంచి ఈ థ్యాంక్స్ ఒక జీవజల నదిలాగా ప్రవహిస్తుంది. మనం ప్రార్థిద్దాం ప్రియలారా. వెంటనే మనము 4వ సెషన్ ఈరోజు ఆరాధనలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ ఆరాధనలో, దివ్య సప్రసాద ఆరాధనలో బిడ్డలారా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఒక నిమిషం ప్రార్థిస్తాం. మా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, మీకే వందనములు అర్పిస్తున్నాం. ఇవి గంట సేపు నీ సన్నిధిలో వాక్యాన్ని ఆలగించటానికి ఈ బిడ్డలకు అవకాశం ఇచ్చావయ్యా, బోధించే అవకాశం నాకు ఇచ్చావయ్యా, మీకే వందనములు దేవా. ఈ బిడ్డల కోసం మేము నడిపిస్తున్న మొట్టమొదటి ధ్యాన వడకములో పాల్గొంటున్న ఈ బిడ్డలని, వారి కుటుంబాలను వాక్యం ద్వారా నూతనీకరించండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ఆంతరిక శక్తిని, బలమునిచ్చి నడిపించండి ప్రభువా. ఈ బిడ్డలు విని ధ్యానించిన ఈ వాక్కు 30, 60, 100 వారి జీవితంలో ఫలించునగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియలారా, కంపల్సరీ ద లాస్ట్ ఆఖరి వీడియో దివ్య సప్రసాద ఆరాధన చూడండి, ఆరాధనలో పాల్గొనండి, దేవుని స్పర్శ పొందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.